కప్పుల కొట్టుడు చూసి పక్కా ఈ 10 కప్పు మనదే అనుకున్నారంతా. తర్వాత మ్యాచ్లు చూస్తే అవుట్ అయ్యేతానికే గ్రౌండ్లకు దిగినట్టే ఉండే మనోళ్ళ పరిస్థితి. ఓటు గెలుచుడు, మునుం పెట్టి ఓడిపోవడు, మళ్ళోటి గెలుచుడు. ఆడికే అభిమానులు ఖుషి అవుడు. ప్లే ఆఫ్ కు పోయే ఛాన్స్ లేకున్నా కడుమ మ్యాచ్లలో మనోళ్ళ దంచుడు చూద్దామనుకుంటే ఆటలే ఆగిపాయే. ఈ గేమ్ రంది పడకుండ్రి. క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చే ముచ్చటేందంటే బిరేక్ పడ్డ ఐపీఎల్ ఈ శనారంకెళ్ళి మళ్ళా చాలైతాంది. ఇంకో 17 మ్యాచ్లు బాకీ ఉన్నాయి. ఈ పాటికి సగం పడ ఓడ్సు గాని ఇండియా పాకిస్తాన్ నడుమ కొట్లాట తోటి వాయిదా పడే. కానీ స్టేడియంలో ఆట ఆగినా బార్డర్లో మస్తు నడిచిందబ్బా. పాకిస్తాన్ వాళ్ళు బాల్ల డ్రోన్లు ఇసిరితే మనోళ్ళు బ్యాట్ల లెక్క మిసైళ్లు బట్టి రప్ప రప్ప సిక్సులు దంచుడు. ఆటకెళ్ళేసుడు, ఇటుకెళ్ళి చెంపుడు. 4-5 రోజులు ఆట అంటే ఆట. క్రికెట్ చూసిన దానికంటే ఇంట్రెస్ట్ గా ఇది చూసిండ్రంతా. మన ఆర్మీ రువ్వడికి ఇక ఈ పాకిస్తానోడు చిత్తవుడు పక్కరాబై అనుకుంటున్న మోపుకే థర్డ్ అంపైర్ లెక్క ట్రంప్ సార్ వచ్చి బంద్ చేపిచ్చే. మనకు రావాల్సిన కప్పు జర్రంతల మిస్ అయ్యే. అబ్బా మా ఇజ్జత్ సింధు నదిలో గలవకుండా కాపాడిన్రా అని పాకిస్తాన్ ఫ్యాన్స్ మురుస్తుండొచ్చు పోన్రి. గదట్లా బంద్ అయింది కాబట్టే ఇక మైదానంలో క్రికెట్ షురూ కాబోతుందన్నట్టు. కాకుంటే మన హైదరాబాద్ లో ఒక్క మ్యాచ్ గిన్న లేదు. 2 ఆడేది ఉంటే క్యాన్సిల్ చేసిండ్రు. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, బొంబాయి ఈ 6 సిటీలలోనే మొత్తం ఆటలన్నీ. స్టేడియాల కాడ ఫుల్ సెక్యూరిటీ పెడతాన్రు. చెకింగులు మునుపు కంటే 4 వాళ్ళు. ఇవన్నీ చెప్ప ఆడుకుంటా పోతే వచ్చే నెల 3వ తారీఖు నాడు ఫైనల్. కప్పు ఎవరు గెలుస్తారో గాని రాత్రి అయితే మళ్ళా అందరు టీవీలల్లా క్రికెట్ పోటీలేనుల్లా.